అవసరత, యేసు క్రీస్తుని గురించిన అవసరతలు వాళ్ళ జీవితాలలో ఉన్నారు కదా. నిరాశలు, నిస్పృహలు, కృంగుదల్లో మునిగిపోయిన వారు ఉన్నారు కదా. ఇక ఇంతే, మా జీవితం మారది కానీ ఎంతగానో బాధపడి విసిగిపోయి తమ జీవితాలతో ఇక చనిపోదామన్న నిర్ణయాలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అండి. అయితే చూడండి, మనం వాళ్ళని రోజు చూస్తూ ఉంటాము, అటు ఇటు తిరుగుతూ ఉంటాము, గుర్తుపట్టే స్టేజ్లో ఉంటాము వారి స్వస్థత పొందుకున్న తర్వాత, వారి జీవితం మార్చబడిన తర్వాత. కానీ మనము దేవుని పాత్రగా వాడబడేందుకు ఏం లేదు, మన దగ్గర టైం లేదు. పేతురు, యోహాన్ గారి యొక్క ప్లాన్ కాదండి అతను స్వస్థపరచబడము. వారు దేవుణ్ణి ప్రార్థించేందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ప్లాన్ ఏంటి? దేవుణ్ణి ప్రార్థించడం, కానీ ఆ వ్యక్తిని స్వస్థపరచడం కాదు. కానీ దేవుని యొక్క హృదయంలో ఉన్న ప్లాన్ ఏంటి? ఆ వ్యక్తి ఆ దినమున స్వస్థపరచబడడం. ఎప్పుడైతే మన ప్లాన్స్ని పక్కన పెట్టి దేవుని యొక్క ప్లాన్ని మనం ఏం తీసుకుంటామో, లోబడతామో, ఆ ప్రేరేపణకి లోబడతామో, ఇదిగో వీరి దగ్గరికి వెళ్ళు అని దేవుడు మనకి